ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. మ్యాచ్ ఇంపార్టెన్స్ ఏంటిది, గ్రౌండ్ సినారియో ఏంటిది, ప్లేయింగ్ 11 ఏంటిది. ఫస్ట్లీ ఈ మ్యాచ్ వచ్చేసి థర్డ్ మ్యాచ్ ప్రజెంట్ WTC సైకిల్లో. మనకు 5 మ్యాచ్ సిరీస్ ఏదైతే ఉందో అది ఇంగ్లాండ్ తోటి, తర్వాత ఆస్ట్రేలియా తోటి 2027లో ఉంది. మధ్యలో 4 సిరీస్ ఉన్నాయి, అవి కూడా 2-2 మ్యాచ్ సిరీస్. దాంట్లో మనం ఎక్కువ కంబ్యాక్ కానీ ఏదైనా ఉంటే మనకు ప్రూవ్ చేయడానికి ఛాన్స్ అనేది రాదు. సో అలాగే ఈ మ్యాచ్లో ఏంటి అంటే మనం ఆల్రెడీ 1-1లో ఉన్నాం. లార్డ్స్లో మంచి బౌలింగ్, మన ఇండియాలో బౌలింగ్, ఇండియా టీంకి బౌలింగ్ బాగుంది, ప్లస్ బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోతాయి ప్రజెంట్ సిరీస్లో మనం ఈ మ్యాచ్ గెలిచి 2-1 తోటి లీడ్ తీసుకుంటే తర్వాత మ్యాచెస్ కూడా మనం మంచిగా ఈజీగా ఆడుకోవచ్చు. ప్లస్ మనకు WTCలో కూడా చాలా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే తర్వాత 2-2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా కానీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉండవు. ఒక్కొక్కసారి 1-1 షేర్ చేసుకున్నా కూడా మనకు WTC సైకిల్లో మనం లిస్ట్లో టాప్ ఉండలేము. అందుకోసం ఇలాంటి మ్యాచెస్ మనకు 5 మ్యాచెస్ సిరీస్లో మనం గెలిచి ఆ సిరీస్ గెలిచి మనం WTC పాయింట్స్ కూడా పెంచుకోవచ్చు. సో ఇంకా గ్రౌండ్ ఇంపార్టెన్స్, గ్రౌండ్ సినారియో ఏంటిది. లాస్ట్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిందో, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో జరిగిందో, అది WTC ఫైనల్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇందులో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. ఆ మ్యాచ్ విత్-ఇన్ 4 డేస్లో క్లోజ్ అయిపోయింది. మ్యాచ్ ఏంటి అంటే గ్రౌండ్ లార్డ్స్లో ఓవర్కాస్ట్ కండిషన్, డ్యూక్ బాల్ తోటి మంచిగా స్వింగ్ అవుతుంది, బౌలర్స్కి చాలా మంచి హెల్ప్ ఇస్తుంది గ్రౌండ్. ప్లస్ బ్యాటర్స్ కూడా ఈజీగా ఆడలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇండియా ఒకవేళ 4 బౌలర్స్ తోటి పోతే, 4 ప్రాపర్ బౌలర్ తోటి పోతే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ సినారియో ఏంటిది ఫ్రమ్ ది బౌలింగ్ పర్స్పెక్టివ్ అంటే ఇక్కడ మనం ఒక స్పిన్ బౌలింగ్ని అనలైసిస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఇన్నింగ్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు 6 ఓవర్స్ వేశారు, దాంట్లో 6 ఓవర్స్ కెసమ్ మహారాజ్ చేశారు అండ్ 2 ఓవర్స్ మార్కమ్ వేశారు, దాంట్లో ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్లో వెబ్స్టర్ అండ్ నితిన్ రాయన్ ఇద్దరు 11 ఓవర్స్ వేశారు అండ్ గాన్ విత్ ద 0 వికెట్. థర్డ్ ఇన్నింగ్లో సేమ్ 8 ఓవర్స్ వేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు, మహారాజా అండ్ మార్కమ్, బట్ ఓన్లీ గాట్ 1 వికెట్. అండ్ ఫోర్త్ ఇన్నింగ్లో 26 ఓవర్స్ నితిన్ రాయన్ వేశారు, వెబ్స్టర్ 5 వేశారు, తర్వాత ట్రావిస్ హెడ్ 2 వేశారు. ఇట్ ఈస్ జస్ట్ ఫిల్లింగ్ ది వాయిడ్స్ అనమాట. అక్కడ స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్ వేయలేక ఆ టైంలో ఓవర్స్ని ఫిల్ చేయడానికి వేసిన స్పిన్ బౌలింగ్ అది అంతే. సో ఇక్కడ మన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో మోర్ సీమ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సీమ్ బౌలింగ్, పేస్ బౌలింగ్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి